బిజినెస్ అనేది నాకు కనబడలేదు. సో నేను దీన్ని చూస్ చేసుకొని గత 2 మంత్స్ నుంచి ఫుల్ టైమర్గా ఇందులో ఉంటూ అండ్ నా బిజినెస్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఉన్నాను. సో ఇది బేసిక్గా నా ఇంట్రడక్షన్. అండ్ మనకి ఇందులో వెబ్సైట్ అండ్ యాప్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే, హార్డ్ కాపీస్ మనకి వస్తాయి కానీ చాలా మట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇవాళ ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే, హార్డ్ కాపీస్ ఇచ్చినా కూడా అది ఎక్కడో పాడేస్తారు. సో సాఫ్ట్ కాపీస్ మన నంబర్ యాడ్ చేసి మనం ఇస్తే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో thomesinfra.com అని మీరు గూగుల్లో కొట్టండి. సో మీకు మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు, రైట్. దాని తర్వాత మనకి ఇందులో గ్యాలరీ కానీ బ్లాగ్స్, మన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ప్రొఫైల్స్ ఇందులో మెన్షన్ చేస్తారు. అండ్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇందులో ఎక్కడ కూడా మనకి మా కంపెనీ నుంచి ఒక నంబర్ అనేది మెన్షన్ చేయరు. సో మన లీడ్ ఎక్కడ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో మనం ఎవరికైనా ఈ వెబ్సైట్ లింక్ కూడా పంపించినా మన లీడ్ ఎక్కడ కూడా క్రాస్ అది అవ్వదు అనమాట. ఓకే, మిస్లీడ్ అవ్వదు అనమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 5 ఆన్గోయింగ్ వెంచర్స్, మనకి ఇక్కడ గ్యాలరీస్ కానీ వాటి పీడిఎఫ్ కానీ ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. సో బాహుపేట కానీ చొల్లేరు కానీ ఒకసారి ఓపెన్ చేయండి సార్. సో రైట్, ఇక్కడ మనకి హెచ్డి డ్రోన్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. డౌన్లోడ్ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన నేమ్, ఈమెయిల్ అండ్ మన గురించి కొంచెం బ్రీఫ్గా ఇందులో టైప్ చేసి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ప్రతి వెంచర్ ఆన్గోయింగ్లో ఎన్ని వెంచర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ తర్వాత మనకు పీడిఎఫ్లో లాస్ట్ ఒక బాక్స్ అలాగనే ఎంటీ బాక్స్ ఉంటుంది. దాంట్లో మన నేము అండ్ మన ప్రొఫెషన్, ఇక్కడ ఏదైతే మన డిజిగ్నేషన్ ఉంటుందో అది, మన మొబైల్ నెంబర్ యాడ్ చేసుకొని మనము సర్క్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి యూట్యూబ్ త్రూ మనకి ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. ఇది డ్రోన్ షాట్ వీడియోస్ ఉంటాయి. ఇవి పంపిస్తే మనకి వెంచర్ యొక్క లొకేషన్ కానీ అది ఎలా ఉంది, డెవలప్మెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి అన్ని సీసీ రోడ్స్ కూడా కంప్లీట్ అయ్యి మనం వెంచర్లు ఏ విధంగా ఇస్తున్నాం అనేది డ్రోన్ వీడియో ఒకటి చూపిస్తే కనుక వాళ్ళకి ఒక థాట్ వస్తుంది అనమాట, రైట్. ఇది వచ్చేసి మనకి చొల్లేరు వెంచర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇందులో ఒక 20% అవైలబిలిటీస్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా ఈ 28 వరకు మనకి 8,500 రేట్తో మనం అందిస్తున్నాం. అండ్ ఆఫ్టర్ 28 మనకి 9,500 ఇది అవ్వబోతుంది. సో మనకి ఎవరైనా అందుబాటులో ఉంటే ఇది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ వాటర్ ట్యాప్స్, డ్రైనేజెస్, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అండ్ సరౌండింగ్ మనము చూడొచ్చు, రెసిడెన్షియల్ ఏరియాను ఆనుకునే ఈ వెంచర్ ఉంది మనకి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ తీసుకోండి సార్. గ్యాలరీ ఉంటుంది కింద. ఓకే, రైట్. ఇవన్నీ కూడా మనకి ఫేర్గా, అంటే మన ఫొటోస్, మన కెమెరాస్ ఒకవేళ క్లియర్ లేకున్నా ఈ ఫొటోస్ మనం శుభ్రంగా అంటే కంప్లీట్గా వాడుకోవచ్చు అనమాట. సీసీ రోడ్స్ కనబడుతున్నాయి, మనకి ఎటువంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము, ట్యాప్స్ అవన్నీ కూడా మంచి క్లియర్గా పిక్చరైజ్ చేసినవి ఉంటాయి ఇవన్నీ కూడా, రైట్. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఎట్ ఏ టైం మన సీనియర్ కూడా అడగకుండా డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం కస్టమర్కి పంపించుకోవచ్చు. అండ్ లొకేషన్ మ్యాప్ కూడా ఇక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ మనం. ఇది ఒకసారి మనం కంప్లీట్గా ఈ వెబ్సైట్ అంతా కనుక ఒక 1-2 అవర్స్ ఇస్తే మనం అన్ని వెంచర్లు, ఆన్గోయింగ్ 4-5 వెంచర్స్ కూడా మనము రీడ్ చేసుకొని ఉంటే ఈ హైలైట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్టేటస్లో పెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి, రైట్. దీంట్లో వచ్చేసి ఈ అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటి గ్యాలరీ అండ్ బ్రౌచర్ అండ్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ కస్టమర్ కావాలనుకుంటే లింక్ పంపిస్తే సేఫ్గా వాళ్ళు చూసుకోవచ్చు, రైట్. ఇది వచ్చేసి మనకి వెబ్సైట్ యొక్క అడ్వాంటేజ్. అండ్ అలాగే మనకి యాప్ ఉంటుంది. యాప్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసి ఉంటే మీ ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ ఇయర్, మీరు ఐడి క్రియేట్ చేసి ఉంటే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. సో మనకి ఒకసారి ఓపెన్ చేస్తే మనకి అవైలబిలిటీస్ అండ్ లాగిన్స్ ఈ రెండు ఉంటాయి దాంట్లో. సో ఫస్ట్ మనం అవైలబిలిటీస్ చూద్దాం. అవైలబిలిటీస్ చూసినప్పుడు మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మన ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కాకుండా ఆల్ వెంచర్స్ 21 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వెంచర్స్ కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ చేసి ఉంటాయి. సో అక్కడ మనకి ఒకసారి బ్యాక్ సార్, అందులో ఏ వెంచర్లో ఎక్కడుంది, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఆ వెంచర్లో ఎన్ని ప్లాట్స్ అంటే ఓవరాల్గా ఎన్ని ప్లాట్స్ అనేవి జనరేట్ అయినాయనేది చూసుకోవచ్చు అక్కడ. అండ్ ఒకటి ఓపెన్ చేసి చూసుకుందాం సార్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి చూపిస్తున్నాయి. ఒకటి ఎల్లో, రెడ్ బ్యాక్ సార్, ఒకటి ఎల్లో అండ్ వైలెట్ అండ్ గ్రీన్ అండ్ రెడ్. సో ఇక్కడ ఎల్లో చూసుకున్నట్టయితే మనకి అవి బుకింగ్ అయినాయన్నమాట. అంటే 1 lakh పేమెంట్ చేసి ఎవరైతే బుకింగ్ చేస్తారో వాళ్ళకి ఎల్లో షో. ఇది ఎందుకు చూస్తామంటే, మనం సపోజ్ ఒక ప్రాస్పెక్ట్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి నార్త్ ఈస్ట్లో ఏమన్నా ఉన్నాయని అన్నప్పుడు మనకు తెలియదు. మళ్ళీ మీరు సీనియర్కి కాల్ చేయకుండా డైరెక్ట్ మనం యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే అవైలబిలిటీస్ ఏమున్నాయి, ఈ వెంచర్లో ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది, సో ఆల్రెడీ బుకింగ్ అయిపోయినా ఇంకా అవైలబుల్ ఉన్నాయా అవి చెప్పుకోవడానికి మనకు ఉంటుంది అనమాట. ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్, అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ఇంకా ఇది మనం ఎవరికి సజెస్ట్ చేయడానికి వీల్లేదు ఇంకా.
ఈ ఎల్లో కలర్ కూడా సజెస్ట్ చేయడానికి వీల్లేదు, కానీ అవి కొంచెం కొంచెం మారుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒకళ్ళు 2-3 ప్లాట్ బుక్ చేసుకొని ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఏమన్నా వాళ్ళు ఏమైనా డ్రాప్ అయి ఉంటే కనుక మళ్ళీ ఇది గ్రీన్కి మారే అవకాశం ఉంది. సో మనము చెక్ చేసుకుని చెప్పే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా బాగా క్లియర్గా మనకి అర్థమవుతుంది. అండ్ ఇదొకటి వైలెట్ ఆర్ బ్లూ కలర్లో మీకు చూపిస్తుంది. ఇదేంటంటే పార్షల్ సేల్ అనమాట. ఒకవేళ 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది, వాళ్ళ బడ్జెట్ అంత లేదు, 100 స్క్వేర్ యార్డ్సే వాళ్ళ బడ్జెట్ ఉంది. సో 300 స్క్వేర్ యార్డ్లో నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ కూడా మనము ఇస్తాము. కానీ అది ఖచ్చితంగా ఇస్తామని చెప్పలేదు. మనము మన అకౌంట్ డిపార్ట్మెంట్స్తో మనం అడిగి తెలుసుకొని మనము వాళ్ళకు మాట ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 3 కలర్స్తో మనకి ఇక్కడ ఒకటి ఎల్లో బుకింగ్, అండ్ బ్లూ వచ్చేసి పార్షల్ సోల్డ్, అండ్ గ్రీన్ వచ్చేసి అవైలబుల్. మనము గ్రీన్ వచ్చినవి మాత్రమే మనం సజెస్ట్ చేయడానికి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే, రైట్. ఇందులో నేమ్స్తో సహా ఈ ఒక ప్లాట్ మీద క్లిక్ చేస్తే ఇది ఇప్పుడు గ్రీన్ ఉంది, రైట్. స్క్రోల్ చేయకండి సార్, ఉండండి. ఇది ఒకసారి ఇప్పుడు గ్రీన్ ఉంది. గ్రీన్ పైన క్లిక్ చేస్తే ఏ నేమ్ కనిపించదు, కానీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, ఏ ఫేసింగ్ ఉంది అనేది మనకు చూపిస్తుంది. ఒకవేళ రెడ్ ఉంది, ఇది రిజిస్టర్డ్ అయిపోయింది, దీని మీద క్లిక్ చేస్తే మనకి వాళ్ళ నేము అక్కడ చూడండి, ఎన్ మానస 132 ప్లాట్ నంబర్ 110 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్. అది అట్లా మనకి డీటెయిల్స్గా ఉంటుంది అనమాట ప్రతి ప్లాట్ మీద. ఒకవేళ బుకింగ్ అవ్వంది ఏదైతే గ్రీన్ ఉందో, గ్రీన్ పైన నేమ్ ఉండదు, మిగతా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఈజీగా మనము అవైలబుల్ ఉందా లేదని చెప్పొచ్చు అనమాట, రైట్. ఇవన్నీ కూడా ఫేసింగ్ వైజ్ మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. ప్లాట్ నంబర్ 104 అండ్ ఏరియా వచ్చేసి మనకి సైజెస్ 300 స్క్వేర్ యార్డ్స్, అండ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, అన్సోల్డ్.